శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ ఏకోన్నత్రింశోధ్యాయ శివపార్వతుల సంవాదము. నారద ఉవాచ బ్రహ్మన్ విధే మహాభాగ కిం జాతం తదనంతరం తత్సర్వం శ్రోతుమిచ్చామి కథయత్వం శివాయశః. నారదుడిట్లు పలికెను, ఓ బ్రహ్మ, విధి మహాత్మ తరువాత ఏమైనది? పవిత్రమగు ఆ వృత్తాంతమునంతను వినగోరుచున్నాను. నీవు శివాదేవి యొక్క కీర్తిని గురించి చెప్పుము. బ్రహ్మ ఉవాచ దేవర్షే శ్రూయతాం సమ్యక్ కథయామి కథాం ముదా తాం మహాపాప సంహార్త్రీం శివభక్తి వివర్ధిని. పార్వతీ వచనం శ్రుత్వా హరస్య పరమాత్మనః దృష్ట్వానందకరం రూపం జహర్షాతీవ చ ద్విజ. ప్రత్యువాచ మహాసాధ్వి సోపకంఠస్థితం విభుం అతీవ సుఖితాదేవి ప్రీత్యుత్పల్లనానా శివ. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ దేవర్షి, నేనీ గాథను ఆనందముతో చెప్పెదను, నీవు చక్కగా వినుము. ఈ గాథ మహాపాపములను పోగొట్టి శివభక్తిని వర్ధిల్లజేయును. పరమాత్మయు శివుని మాటను విని ఆనందదాయకమగు ఆయన రూపమును చూచి పార్వతి చాలా సంతసిల్లెను. ఓ బ్రాహ్మణ, మహాపతివ్రత మిక్కిలి ఆనందముతోనున్నది, ప్రీతిచే వికసించిన నేత్రములు గలది అగు శివాదేవి తన సమీపమునందున శివ విభునకు ఇట్లు బదులిడెను. పార్వత్యువాచ త్వం నాథో మమ దేవేశ త్వయా కిం విస్మృతం పురా దక్షయజ్ఞ వినాశం హి యదర్థం కృతవాన్ హఠాత్ సాత్వం సాహం సముత్పన్న మేనాయాం కార్యసిద్ధయే దేవానాం దేవదేవేశ తారకార్థ సుఖాత్మనాం యది ప్రసన్నో దేవేశ కరోషి చ కృపాం యది పతిర్భవ మమేశాన మమ వాక్యం కురు ప్రభో పితుర్గేహే మయా సమ్యక్ గమ్యతే త్వదనుజ్ఞయా ప్రసిద్ధం క్రియతాం తద్వై విశుద్ధం పరమం యశః. పార్వతి ఇట్లు పలికెను, ఓ దేవదేవ, నీవు నా నాథుడవు. నీవు నా కోసమై ఆగ్రహించి దక్షయజ్ఞమును ధ్వంసమునర్చితివి. ఆ పూర్వగాథను మరిచితివా ఏమి? ఓ దేవదేవ ఈశ్వర, అట్టి నేను తారకునిచే పీడింపబడిన దేవతల కార్యము సిద్ధించుట కొరకై మేనయందు జన్మించితిని. ఓ దేవదేవ ఈశాన ప్రభు, నీవు ప్రసన్నుడవైనచో, నీకు దయచు కలిగినచో నా మాటను పాలించి నా భర్తవు కమ్ము. నీ అనుజ్ఞను పొంది నేను మా తండ్రి గారి ఇంటికి వెళ్ళెదను. నీ పరమ పవిత్రమగు కీర్తి నలుదిక్కులా వ్యాపించినట్లు చేయుము. గంతవ్యం భవతా నాద హిమవత్ పార్శ్వత ప్రభో యాచస్వమాం తతో భిక్షుర్భూత్వా లీలా విశారదః తథా త్వయా ప్రకర్తవ్యం లోకే ఖ్యాపయతా యశః. పితుర్మే సఫలం సర్వం కురుష్వైవం గృహాశ్రమం ఋషిభిర్బోధిత ప్రీత్య స్వబంధు పరివారితః కరిష్యతి న సందేహస్తవ వాక్యం పితా మమ. దక్షకన్యా పురాహం వై పిత్రా దత్తా యదా తవ యథోక్త విధినా తత్ర వివాహో న కృతస్త్వయా. హే నాథ ప్రభు, నీవు హిమవంతుని వద్దకు వెళ్ళవలెను. లీలా పండితుడవగు నీవు భిక్షుకుడవై అతని నుండి నన్ను కోరుము. అట్లు నీవు చేసి నీ కీర్తిని లోకములో విస్తరిల్లజేయుము. మరి నా తండ్రి యొక్క గృహస్థాశ్రమమును సఫలము చేయుము. మహర్షులచే బోధింపబడిన వాడై నా తండ్రి బంధువులతో కూడి ప్రీతియుక్తముగా మీ కోర్కెను మన్నించగలడు. ఈ విషయంలో సందేహము వలదు. పూర్వము నేను దక్షకన్యనై జన్మించినప్పుడు నా తండ్రి నన్ను నీకిచ్చి వివాహమును చేసినాడు. కానీ ఆ సమయంలో నీవు యథావిధిగా వివాహ కార్యమును నిర్వర్తించలేదు. గ్రహాః పూజితాస్తేన దక్షేణ జనకేన మే గ్రహాణా విషయస్తేన సచ్చిత్రోయం మహానభూత్ తస్మాద్యథోక్త విధినా కర్తుమర్హసి మే ప్రభో. వివాహం త్వం మహాదేవ దేవానాం కార్యసిద్ధయే. వివాహస్య యథారీతి కర్తవ్యా సా తథా ధ్రువం. జానాతు హిమవాన్ సమ్యక్ కృతం పుత్ర్యా శుభం తపః. నా తండ్రియగు ఆ దక్షుడు గ్రహములను పూజించలేదు. గ్రహముల విషయంలో అది పెద్ద పొరపాటుగా పరిణమించెను. హే ప్రభో మహాదేవ, కావున నీవు యథావిధిగా చేయదగుదువు. దేవతల కార్యసిద్ధి కొరకై నీవు వివాహమాడుచున్నావు. వివాహమును ఏ రీతిగా నిర్వర్తించవలెనో అదే రీతిని నీవు పాటించుము. ఇది తప్పనిసరి. హిమవంతుడు తన కుమార్తె చేసిన శుభకరమగు తపస్సును గురించి చక్కగా తెలుసుకొనుగాక. బ్రహ్మ ఉవాచ ఇత్యేవం వచనం శ్రుత్వా సుప్రసన్నః సదాశివః ప్రోవాచ వచనం ప్రీత్య గిరిజాం ప్రహసన్నివ. బ్రహ్మ ఇట్లు పలికెను, ఈ మాటను విని సదాశివుడు మిక్కిలి ప్రసన్నుడై చిరునవ్వుతో ప్రీతియుక్తముగా పార్వతితో నిట్లనెను. శివ ఉవాచ శృణుదేవి మహేశాని పరమం వచనం మమ యథోచితం సుమాంగళ్యం అవికారి తథా కురు. బ్రహ్మాదికాని భూతాని త్వనిత్యాని వరాననే దృష్టం యత్సర్వమేతచ్చ నస్వరం విద్ధిభామిని. ఏకోనేకత్వమాపన్నో నిర్గుణో హి గుణాన్వితః
స్వజ్యోత్స్నయాయో విభాతి పరజ్యోత్స్నాన్వితో భవత్ స్వతంత్రః పరతంత్రశ్చ త్వయా దేవి కృతోహ్యహం సర్వకర్త్రీ చ ప్రకృతిర్మహామాయా త్వమేవ హి. శివుడిట్లు పలికెను, ఓ దేవి మహేశ్వరి, నా శ్రేష్టమగు వచనమును వినుము. చక్కని మంగళములు కలుగునట్లుగా వికారములు లేని విధముగా యథాయోగ్యముగా చేయము. ఓ అందమగు మోము గలదానా, బ్రహ్మ మొదలగు ప్రాణులన్నీ అనిత్యములు. ఓ భామిని, ఈ కనబడే సర్వము వినాశి అని తెలుసుకునము. నేను ఒక్కడినే అనేకముగా నిర్గుణుడనై సగుణుడిగా అయినాను. స్వప్రకాశము చే వెలుగొందు నేను పరప్రకాశంతో కూడిన వాడినైతిని. ఓ దేవి, స్వతంత్రుడనగు నన్ను నీవు పరతంత్రుడిగా చేసితివి. సర్వమును సృష్టించు ప్రకృతివి నీవే. నీవే మహామాయవు. మాయామయం కృతవిదం చ జగత్ సమగ్రం సర్వాత్మనా హి విధృతం పరయా స్వబుద్ధ్యా. సర్వాత్మభిః సుకృతిభిః పరమాత్మభావైః సంసిక్తమాత్మని గుణైః పరివేష్టితం చ. కే గ్రహాః కే ఋతుగణాః కే వాణ్యేపి త్వయా గ్రహాః. కిముక్తం చాధునా దేవి శివార్థం వరవర్ణిని. గుణకార్య ప్రభేదేనావాభ్యాం ప్రాదుర్భవః కృతః. భక్తహేతోర్జగత్యస్మిన్ భక్తవత్సల భావతః. నేను మాయామయమగు ఈ జగత్తునంతను సృష్టించితిని. నా అమోఘమగు సంకల్ప శక్తిచే సృష్టింపబడిన ఈ జగత్తును నేను సర్వాత్మ రూపుడనై ధరించి ఉన్నాను. సర్వాత్మ భావము గల పుణ్యాత్ములు సర్వత్రా పరమాత్మను దర్శించువారై త్రిగుణాత్మకముకు ఈ జగత్తును ఆత్మయందు మాత్రమే అధిష్ఠితమై ఉన్నదిగా దర్శించెదరు. గ్రహములనగా నేమి, ఋతు సమూహములు ఏవి? నీకంటే భిన్నముగా ఉపగ్రహములు గలవా? ఓ బ్రహ్మచారిణి, నీవు శివుని కొరకు ఇప్పుడు తపస్సు చేయుచున్నావను మాట ఎట్టిది? మనమిద్దరము భక్తుల యందలి ప్రేమతో నిండిన హృదయము గలవారమై ఈ జగత్తులో గుణభేదమును బట్టి విభిన్న కార్యరూపముగా సృష్టించి ఉన్నాము. త్వం హి వై ప్రకృతి సూక్ష్మ రజసత్వతమోమయీ వ్యాపార దక్షా సత్తం సగుణా నిర్గుణాపి చ. సర్వేషామిహ భూతానాం మహమాత్మా సుమధ్యమే. నిర్వికారీ నిరీహశ్చ భక్తేచ్ఛోపాత్త విగ్రహః. హిమాలయం నగచ్చేయం జనకం తవ శైలజే. తతస్త్వాం భిక్షుకో భూత్వా నా యాచేయం కథంచన. మహాగుణైర్గరిష్టోపి మహాత్మాపి గిరీంద్రజే. దేహీతి వచనాత్ సద్యః పురుషో యాతి లాఘవం. సూక్ష్మము రజసత్వ తమో గుణాత్మకము జగద్వ్యాపారమునందు సమర్థమైనది నిర్గుణమైనదే అయినను నిత్యము సగుణ రూపములో నుండునది అగు ప్రకృతి నీవే. ఓ సన్నని నడుము గలదానా, ఈ జగత్తులోని సర్వ ప్రాణులకు ఆత్మ నేనే. వికారములు కామనలు లేని నేను భక్తుల కోరిక మేరకు దేహమును స్వీకరించినాను. ఓ పార్వతి, నేను నీ తండ్రియకు హిమవంతుని వద్దకు వెళ్ళను, మరియు నేను భిక్షుకుడనై నిన్ను ఇమ్మని ఎన్నటికీ యాచించను. ఓ పర్వతరాజపుత్రి, మహాగుణశాలి మహాత్ముడు మహాపురుషుడు అగు వ్యక్తి కూడా ఇమ్ము అను మాటను పలికిన మరుక్షణంలో తేలికే అయిపోవును. ఇత్తం జ్ఞాత్వా తు కళ్యాణి కిమస్మాకం వదస్యథ. కార్యం త్వదాజ్ఞయా భద్రే యథేచ్ఛసి తథా కురు. ఓ కళ్యాణి, మంగళస్వరూపురాలా, ఈ విషయమును నీ వెరింగుదువు. ఇప్పుడు నీవు మాకు ఏమని చెప్పెదవు? నీ ఆజ్ఞ తప్పక అనుసరించదగినదే. కావున నీకు ఎట్లు నచ్చినచో అట్లు చేయుము. బ్రహ్మవాచ తేనోక్తాపి మహాదేవి సా సాత్వీ కమలేక్షణ. జగాద శంకరం భక్త్యా సుప్రణమ్య పునః. బ్రహ్మ ఇట్లు పలికెను, సాధ్వి మహాదేవి పద్మముల వంటి కన్నులు గలది ఆమె ఈశ్వరుడు ఇట్లు చెప్పినను భక్తితో అనేక పర్యాయములు సాష్టాంగపడి శంకరునితో ఇట్లు పలికెను. పార్వత్యువాచ త్వమాత్మా ప్రకృతిశ్చాహం నాత్ర కార్య విచారణ. స్వతంత్రౌ భక్తవశగౌ నిర్గుణౌ సగుణావపి. ప్రయత్నేన త్వయా శంభో కార్యం వాక్యం మమ ప్రభో. యాచస్వమాం హిమగిరే సౌభాగ్యం దేహి శంకర. కృపాం కురు మహేశాన తవ భక్తాస్మి నిత్యసః. తవ పత్ని సదానాథా హ్యహం జన్మని జన్మని. పార్వతి ఇట్లు పలికెను, నీవు ఆత్మ నేను ప్రకృతి అనే విషయంలో చర్చ లేదు. మనము స్వతంత్రులము, కానీ భక్తుల ఆధీనంలో నుండేదము. నిర్గుణులము సగుణులము కూడా. ఓ శంభో ప్రభో, నేను చెప్పిన తీరున నీవు ఈ పనిని ప్రయత్నపూర్వకముగా చేయవలసి ఉన్నది. హే శంకర, హిమవంతునికి ఈ భాగ్యము కలిగించుము. నన్ను ఇమ్మని ఆయనను కోరుము. మహేశ్వర, నాపై దయచూపుము. నేను నిత్య భక్తురాలను. నాథ, నేను జన్మ జన్మలయందు సర్వదా నీకు భార్యను. త్వం బ్రహ్మ పరమాత్మా హి నిర్గుణః ప్రకృతే పరః. నిర్వికారీ నిరీహశ్చ స్వతంత్రః పరమేశ్వరః. తథాపి సగుణోపీహ భక్తోద్ధారపరాయణః. విహారీ స్వాత్మనిరతో నానాలీలా విశారదః. సర్వదా త్వామహం జానే మహాదేవ మహేశ్వర. కిముక్తేన చ సర్వజ్ఞ
బహునా హృదయం కురు విస్తారయ యశో లోకే కృత్వా లీలం మహాద్భుతం యత్ సుగీయ జనానాథం జసోత్తీర్ణ భవాంబుదే. పరమాత్మ పరబ్రహ్మ నీవే. నిర్గుణుడవగు నీవు ప్రకృతికి అతీతుడవు. నీవు వికారములు కామనలు లేని స్వతంత్ర పరమేశ్వరుడవు. ఆయనను నీవు సగుణుడవై భక్తులను ఉద్ధరించుట ప్రధాన లక్ష్యముగా కలిగి విహరించుచున్నావు. అనేక లీలలను ప్రదర్శించుటలో పండితుడవగు నీవు ఆత్మనిష్ఠుడవై ఉండెదవు. ఓ మహాదేవ మహేశ్వర, నిన్ను నేను పూర్తిగా ఎరుంగుదును. పెక్కు మాటలేలా, నీవు సర్వజ్ఞుడవు, దయను చూపము. గొప్ప అద్భుతమగు లీలను ప్రదర్శించి లోకములో కీర్తిని విస్తరలజేయము. నాథా, ఆ కీర్తిని చక్కగా గానము చేయి జనులు శీఘ్రమే సంసార సముద్రము నుండి ఉత్తీర్ణులగుదురు. బ్రహ్మవాచ ఇత్యేవ ముక్త్వా గిరిజా సుప్రణమ్య పునః పునః విరరామ మహేశానం నతస్కంధ కృతాంజలి. ఇత్యేవ ముక్త స తయా మహాత్మా మహేశ్వరో లోక విడంబనాయ తథేతి మత్వా ప్రహసన్ బభూవ ముదాన్వితః కర్తుమనాస్తదేవ. తతో హ్యంతర్హితశంభుర్ బభూవ సుప్రహర్షితః కైలాసం ప్రేయౌ కాల్య విరహ కృష్ణమానసః. బ్రహ్మ ఇట్లు పలికెను. పార్వతి ఇట్లు పలికి అనేక పర్యాయము తల వంచి చేతులు వంకి మహేశ్వరులకు నమస్కరించి మిన్నకొండెను. ఆమె ఇట్లు పలుకగా మహాత్ముడుకు ఆ మహేశ్వరుడు లోకపు తీరును అనుకరించుట కొరకై అటులనే చేస్తుందని తలంచి నవ్వుతూ ఆనందించెను. అప్పుడు మిక్కిలి ఆనందించిన శివుడు అంతర్ధానము చెంది కాళి యొక్క విరహముచే పీడితమైన మనస్సు గలవాడై కైలాసమును చేరుకొనెను. తత్రా గత్వా మహేశానో నంద్యాదిభ్యశ్చ ఊచివాన్ వృత్తాంతం సకలం తం వై పరమానంద నిర్భరః తేపి శ్రుత్వా గణాః సర్వే భైరవాద్యాశ్చ సర్వసః బభూవుః సుఖినోత్యంతం విదదుః పరమోత్సవం సుమంగళం తత్ర ద్విజ బభూవాతీవ నారద సర్వేషాం దుఃఖనాశో భూద్రుద్రః సముదం. అచటకు వెళ్ళి పరమానందముతో నిండిన మహేశ్వరుడు ఆ వృత్తాంతమునంతను నంది మొదలగు వారికి చెప్పెను. భైరవాది గణములన్నీ ఆ వృత్తాంతమును విని మిక్కిలి ఆనందించిన వారై మహోత్సవమును జరుపుకొనిరి. ఓ నారద ద్విజ, అచట గొప్ప మంగళము ప్రవర్తిల్లెను. అందరికీ దుఃఖము తొలగిపోయెను. రుద్రుడు కూడా మహానందమును పొందెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే శివాశివ సంవాదవర్ణనం నామ 39వ. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత యందు పార్వతీఖండలో శివాశివ సంవాదనం అనే 29వ అధ్యాయం ముగిసినది.